హలో అమ్మా, నేను వాష్రూమ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే? ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. చెప్తున్నాను కదా అంటే టాయిలెట్లో ఉన్నానని చెప్తే జాగ్రత్తగా ఉండమని చెప్తారేంటి? ఏ మాయా, దాంతో టాయిలెట్లో నువ్వేం చేస్తున్నావు? నేను తర్వాత చేస్తానమ్మా, బాయ్. సారీ. వెళ్ళు, వెళ్ళవే. నువ్వు వెళ్ళు. ఏంటి మాయా, తిన్నాక దమ్మేద్దామని వచ్చావా? కాదు. కాదా? కాదు. ఇట్రా, ఊదు. ఊదు. అలవాట్లేదా? ఇక్కడేమనే? మీకే ఫోన్ చేద్దామని వచ్చాను. చేతిలో మొబైల్ ఫోన్ ఉందిగా, మరి కాల్ చేసి ఉండొచ్చుగా. మొబైల్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ తెలిసిపోద్దని బయటికి వచ్చి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తావు. ఎలా ఉంది ప్లాన్? ఆ విషయం మీకెలా తెలుసు? జ్యోతిష్యం అడిగా. అవునా? ఫూల్, ఏం చెప్పినా నమ్మేస్తావా? మీ ఆడపిల్లలందరూ ఒట్టి మొద్దు బుర్రలే, దీనికి జ్యోతిష్యం కావాలా? మళ్ళీ చెప్పు. ఆడపిల్లలందరికీ మొద్దు బుర్రలా? నీ పేరేంటి? ఎందుకు ఇప్పుడు ఆడపిల్లలకి మొద్దు బుర్రలన్నావు? నీకు తెలుసా ఆడపిల్లల గురించి బాగా? ఊరుకోవే. ఆడపిల్లలకి కన్ఫర్మ్ గా మొద్దు బుర్రలే. కరెక్టే, నీకెందుకు డౌట్? ఆడవాళ్ళవి మొద్దు బుర్రలు కావు, నువ్వే మొద్దువి, పక్కా మొద్దువి. నేను మొద్దునా? అవును మరి. ఇక్కడిద్దరు అమ్మాయిలు నైట్ లో తోడు లేకుండా వచ్చావు, మొద్దు బుర్రలా తెలివైన వాళ్ళ అని డిస్కస్ చేస్తున్నావు. ఇదే నీ ప్లేస్ లో నేనుంటే ఏం చేసుండేదాన్నో తెలుసా? ఏం చేసేదానివి? ఫుల్గా ఐస్ క్రీమ్ లాగిద్దామా, బియర్ కొడదామా, పబ్కి వెళ్దామా, డాన్స్ చేద్దామా, హ్యాపీగా జాలీగా బైక్ మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్దామా. హలో హలో, ఏంటి జాలీగా లాంగ్ డ్రైవ్? నన్ను చూస్తే డ్రైవర్లా ఉన్నానా ఏంటి? వెళ్ళి టెడ్డీ బేర్ని కౌగిలించుకొని పడుకోపో. టెడ్డీ బేర్ని కౌగిలించుకొని నిద్రపోవడం నాకు తెలుసు. ముందు నువ్వు మగాడివో కాదో చెక్ చేయించుకో. మగాడివైతే అమ్మాయిలు ఔటింగ్కి పిలవగానే రావాలి. ఇదొకటే తక్కువ ఇప్పుడు. నైట్లో ఇటువంటి కళ్ళజోడు పెట్టుకొని తిరక్కు, కామెడీగా ఉంది. ఏంటి చిప్సా? టేక్ కేర్. నీ పేరేంటి? సౌమ్య. ఓ సౌమ్య. సౌమ్య